నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I have always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I have always written to him. But this time it got out. I believe it is the handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని, సవరించుకొని, కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటది అనేటటువంటి నా భావన. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ, రాజకీయ వారసత్వ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచనలపై ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమన్నా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో, ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్లడం, బాబా బామ్మర్దులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం.
ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకోండి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో, ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం గానీ, నాకున్నటువంటి సమాచారం గానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు. తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలే. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటే ఆయన మొన్న ఒక టీవీ ఛానల్లో చెప్తాడు. 2018 ఎన్నికలప్పుడు కేసీఆర్ హరీష్ రావుతో ఒక పార్టీ పెట్టిస్తే మంచిగుంటుండే, ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్లీ మెర్జీ చేసుకుంటే బాగుంటుండే అనేది టీఆర్ఎస్ పునాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త మొన్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పి, వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది. కవిత చెప్పినా, కేసీఆర్ చెప్పినా, మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుంది, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం. బ్రదర్, మీకు ఒక మాట, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని, శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. నేను అనేది ఏమంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశం. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి, మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే, మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లోకి ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు, సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి, అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తారు. వరంగల్ సభలో ప్రస్తావించాల్సిన అంశాలతో పాటు పార్టీ బీఆర్ఎస్గా మారినాక బీజేపీతో కొనసాగిస్తున్న స్నేహపూరిత వాతావరణం కావచ్చు, బీజేపీతో వ్యవహరించాల్సిన అంశాల విషయంలో కూడా ప్రస్తావన వచ్చింది. కాబట్టి బీజేపీ తనను జైల్లో పెట్టిందనే భావన కూడా కలిసి ఉంటుంది. తర్వాత భావన బామ్మార్దిన అనే దగ్గర బామ్మార్ది కొరకు తగ్గినట్టు కనిపించిన తన కోసం ఎవరూ లేరు అనే ఆలోచనతోని, తన తండ్రితోనే తనకున్న అంతర్గత అంశాలు చెప్పుకోలేక లేఖ రాసే దిశగా ఈరోజు అంతరం పెరిగిందా అనే ఆలోచన మాత్రం ఒకంత ఆలోచింపజేసేది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ అంతర్గత పోరు మూడు ముక్కలాటగా కొనసాగుతున్నది. సో దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చూడడం అనేది దుర్మార్గం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించలేదు. మా పార్టీలో ఉండే అంతర్గత
వైరుధ్యాలనే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాడుకొని మమ్మల్ని చీల్చే ప్రయత్నం చేసినా అందరం ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చినాం. మాకు ప్రజలే లక్ష్యంగా ఉంటుంది తప్పితే ఈ పార్టీల మధ్యన ఉన్న వైరాల్ని అంతరాల్ని రాజకీయంగా మార్చుకోవాల్సిన అవసరం, ఆ దుర్గతి కానీ ఆ స్థాయి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం రాదు. బీఆర్ఎస్లో రాజకీయ కలకల రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కవిత గారు రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న లేఖ వాళ్ళ పార్టీ అంతర్గత అంశమైనప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫేక్ న్యూస్ను, లేఖలను ఇతర పార్టీలకు సంబంధించిన అంశాల విషయంలో కల్పించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఒకటి. రెండవది, వారు ప్రస్తావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్న అంశాలన్నీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈరోజు అది పెద్ద బ్రేకింగ్ ఇష్యూ అయింది. ఆ అంశాల్లో వారు గతంలో చేసిన వివిధ వేదికల మీద చేసిన ప్రకటనలకు ప్రతిరూపంగానే మనకు కనబడుతున్నది. ఒకవైపు రెండవ నాయకుడు లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం వంశంలో బీఆర్ఎస్ కొంత తడబడుతున్నది. కొడుకునా అల్లున్నా అనే దాని దగ్గరనే తడబడుతున్న క్రమంలో తన అస్తిత్వం అనేది, రాజకీయ అస్తిత్వం అనేది ప్రశ్నార్థకం అవ్వడమా లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కవిత గారు చూసుకోవడమా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో వరంగల్ సభ దానికి వేదికగా కావడం అనేది ఇప్పుడు వాళ్ళ మధ్యన చిచ్చు రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రచారం చేస్తున్నది లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాన్ని లీక్ చేసిందని చెప్పడం అనేది మాత్రం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నది. చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంది, కవిత ఒంటరైందా అనేది చాలా రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, లేదంటే మీడియాలో, లేదంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో జరుగుతున్న చర్చకు ఊతమిచ్చే విధంగా లేఖ రాసింది, లేకపోతే రాయబోయింది, లేకపోతే అది నోట్ ఏది వివిధ మార్గాల్లో తయారు చేయడానికి కూడా ఈ రూపం ఎంచుకున్నది అని ఒక చర్చ అయితే సర్వత్రా వస్తున్న క్రమంలో ఇలాంటి అంశాలకు నేరుగా అది కవిత గారే సమాధానం చెప్తే తెలుస్తుంది. లేదంటే ఆ పార్టీ నాయకులు ఎవరైనా దాని మీద వివరణ ఇస్తే తెలుస్తుంది తప్పితే అంతవరకు ఇది ఒక లీక్ వార్తగానో లేకపోతే చెప్పాలంటే ఒక ఎత్తుగడతోని వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఏమైనా చేసిన ప్రయత్నంగా మనం చూడాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్లో నాయకత్వం మీద పోటీ, నాయకత్వం కొరకు పోటీ ఈరోజు మారుతున్న క్రమంలో తామ వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం మనకు కనబడుతుంది. కాబట్టి మరి ఆప్షన్ దేన్ని ఎంచుకుంటాడు కేసీఆర్కి అది సంబంధించిన అంశం. కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీని రాద్ధాంతం చేయడానికో ప్రచారం చేయడానికో వినియోగించొద్దనేది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. సీక్రెట్గా రాసిన లేఖ, మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు బయట పెట్టాలి, ఎవరు లేఖ లీక్ చేసిండ్రో. సీక్రెట్గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయినరు, అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది. ఈరోజు దిగింది అనుకుంటా, నిన్ననా ఇవాళనో నైట్ దిగింది అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. విన్నారా? ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతరం నిన్న పేపర్లల్లో దిగింది లేఖ, రాత్రి కవిత దిగింది అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయలే, వాళ్ళకి కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలా. వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళో లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళో ఎవరో దాని వెనక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి. ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి, వాళ్ళ అన్ననన్నా లీక్ చేయాలి. మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి? అక్కడ వేరే వాళ్ళకి ఎక్కడ ఛాన్సు? అది ఆమెనే చెప్పాలి. దయ్యాలు ఎవరిని అంటుండో మనకి ఎట్ట తెలుస్తుంది దయ్యాలు ఎవరో? వాళ్ళ ఇంట్లో పోయి మనం చూడం కదా, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఏం తెలుస్తాయి? మేము బయట నుంచి చూస్తాము, ఇంట్లో పోయి మనం చూడం కదా. ఎట్టి పరిస్థితిలో తీసుకో.
ఎవరు వచ్చినా అంటే దానికి కూడా కొన్ని ఉంటాయండి. ఎవరు వచ్చినా అంటే వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఒకసారి చూస్తాం కదా. ఇప్పుడు మనం మన ఇంట్లోకి వచ్చిన గెస్ట్లందరినీ ఆహ్వానిస్తాం. ఎవరిని రావాలో వాళ్ళని ఆహ్వానిస్తాం కదా. అన్వాంటెడ్ గెస్ట్ని ఆహ్వానించాం కదా.